నమస్కారం. నమస్కారం. జై తెలంగాణ. సో మరికొద్ది క్షణాల్లో కవితక్క గ్రాండ్గా పార్టీని కానీ పార్టీ జెండాని కానీ లాంచ్ చేయబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఇది ఫస్ట్ టైం మనకి రీజనల్ పార్టీలో ఒక విమెన్ లీడర్తో వస్తున్న పార్టీ. అందుకే చూస్తున్నారు జనాలు కూడా చాలా మంది తరలి వచ్చారు. సో చాలా ఆనందంగా ఉంది, ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఇంకా ఫ్యూచర్ ఇంకేం ప్లాన్స్ ఉన్నాయని, అసలు పార్టీ పేరు ఏంటి, కలర్ ఏంటి, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. అంటే పార్టీ అనౌన్స్ చేసినాక మీరు దీంట్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారా? ఆల్రెడీ నేను జాయిన్ అయిపోయాను. నా పేరు డాక్టర్ జాష్నవి. నేను మిస్ గ్యాలక్సీ ఇండియా, మిస్ ఇండియా నేను. సో ఆల్రెడీ నేను జాయిన్ అయ్యాను, 2 days అవుతుంది. ఈరోజు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఉంటుంది. అంటే ఎందుకని ఈ పార్టీలో, అంటే మనకి చాలా పార్టీస్ ఉన్నాయి తెలంగాణ, ఎందుకని ఈ కవితక్క దాంట్లోనే జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే మీరు ఇప్పటివరకు చూసినా ఎక్కడైనా మెజారిటీ అందరు మగవాళ్ళే ఉంటారండి, ఆడవాళ్ళు చాలా తక్కువ. అసలు మన రీజనల్ పార్టీలో కూడా ఒక కవితక్క ఒక్కతే హూస్ లౌడ్ అబౌట్ హర్ ఒపీనియన్స్. అలాంటి లీడర్స్ ఇంకా అవ్వాలి, మనలాంటి యంగ్ లీడర్స్ ఇంకా అవ్వాలి అని తనని ఇన్స్పిరేషన్గా చాలా ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా పెట్టారు. సో అది చూసి నేను జాయిన్ అయ్యాను. అంటే పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వెనకడుగు వేస్తుంది అనుకుంటున్నారా కవితక్క? మళ్ళీ వాళ్ళ నాన్నగారితో కలిసిపోతుంది అనుకుంటున్నారా? మీరు ఒక ఇంటర్వ్యూ చూసుంటారు, అందులో కవిత గారు అన్నారు కావాలంటే కేసీఆర్ గారినే మనం ఈ టీం మన పార్టీలో జాయిన్ చేసుకుందామని. సో ఐ డోంట్ థింక్ షీ ఈస్ గోయింగ్ టు స్టెప్ బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది. సో మరి కొద్ది క్షణంలోనే కవితక్క గారు అనౌన్స్ చేయబోతున్నారు. అంటే ఒక ఉమెన్గా నేను సపోర్ట్ చేయడానికి మా మీడియా కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్.